ఏం డిస్కషన్ చేసినాము? We are slaves to దేనికి? Our own mind and body. ఎవరైనా చెప్తారా ఎట్లా ఏ రకంగా మనము మన మనసుకు ఏంటి స్లేవ్స్ అంటే ఎవరికి? మన ఓన్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు సిగరెట్. ఓకే ఓకే. ఇంకా ఇంకా అర్థమవుతున్నది కదా. మనము ఏ రకంగా మన మైండ్కు బానిసం. We are slaves to our body and mind. Body and mind. Mind and body. మనం మన మనసులకు, మన మైండ్కు, మన మనసుకు బానిసలం. బట్ అది అర్థం కాదు. మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మనకు? నేనే మాట్లాడుతున్నా, నేనే చేస్తున్నా. ఏమనిపిస్తుంది మనకు? చేసేదంతా నేనే. ఇంత భూమి సంపాదించిన, ఇన్ని డబ్బులు సంపాదించిన, కూడగట్టిన, ఇంత పేరు వచ్చింది, ఇంత ప్రతిష్ట, ఇంత బిల్డింగ్ కట్టిన, నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ. మనకేమనిపిస్తుంది? అది అర్థం కాదు. దట్ వీఆర్ slaves to our own body and mind. బట్ మనకు రియల్ సెన్స్ లో ఏమనిపిస్తుంది? కార్ ఎవరు కొన్నారు? మర్సిడీస్ కానీ మారుతి కానీ ఎవరు కొన్నారు? నేను కొన్నా. ఎవరు కొన్నారు? నేను మీన్స్ మై సెల్ఫ్ సంథింగ్. నేను కొన్నా. మనకు ఆ డోర్ వేసేసి మనకేమనిపిస్తుంది? డైలమా. ఒకసారి మీకు బాడీ అండ్ మైండ్ అర్థమైంది అనుకోండి, యూ విల్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ప్రాబ్లమ్స్. దేనికి ఉంటాయి? ఐదర్ ప్రాబ్లమ్ ఆఫ్ మైండ్, ఐదర్ ప్రాబ్లమ్ ఆఫ్ మైండ్, అదర్వైజ్ ప్రాబ్లమ్ ఆఫ్ బాడీ. ఈ రెండింటికే కదా సమస్య. సో ఈ రెండింటి నుండి కొంచెం ఫ్రీ అయ్యారు అనుకోండి, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ बोथ बॉडी एंड माइंड. व्हाट डज इट मीन? फ्री होना बोले तो क्या है? समस्या देने को, समस्या किसका है? माइंड. फॉर एग्जांपल माइंड का क्या है? उसने मुझे गाली दिया, उसने मुझे अच्छा बोला, उसने मुझे बुरा बोला, उसने मुझे अपमान किया, इंसल्ट किया. ये सब क्या है? माइंड. दिस ऑल आर माइंड प्रॉब्लम. माइंड प्रॉब्लम is like thinking about something. कि उसने मुझे गाली दिया, कि अच्छा बोला, कि बुरा बोला, कि अपमान किया. ये सब क्या है? प्रॉब्लम्स ऑफ माइंड. डिफरेंट प्रॉब्लम्स आर देयर. बहुत है, गुस्सा है, सब. These all problems of mind. अब बॉडी का क्या है? जैसे कोई दर्द है, पेन है, समझ में आ रहा है? व्हाट इज अ पेन? है, दर्द है. या समझो इचिंग है, ये भी एक तरीके का दर्द है. इट्स अ प्रॉब्लम. जैसे इचिंग है, గోగుడు పెడుతున్నది, గోగుతూనే ఉన్నాం. నొప్పి వస్తున్నాయి, కాళ్ళ నొప్పి వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పి వస్తున్నది, తల నొప్పి వస్తున్నది, కడుపు నొప్పి వస్తున్నది, నడుము నొప్పి వస్తున్నది. ఆల్ టైప్స్ ఆఫ్ पेन्स जो भी है, इचिंग है, अच्छा सेंसेशन है या बैड सेंसेशन है, गुड और बैड सेंसेशन. दिस प्रॉब्लम ऑफ बॉडी. अब समझो इन दोनों से अगर आप फ्री हो, इफ यू आर फ्री, प्रॉब्लम रहेगी नहीं. प्रॉब्लम था. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూట్ కేసులో
కేసులో పాము ఉన్నది, ఒక సూట్ కేసులో జర్రు ఉన్నది, పాము ఉన్నది, ఏదో ఉన్నది. ఏం చేశారు మీరు? ఆ సూట్ కేసును పడేసారు. ఏమైపోయింది? యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ప్రాబ్లం. అది ఏడున్నది? సూట్ కేసులో ఉన్నది, బాక్స్లో ఉన్నది, ఫ్రిడ్జ్లో ఉన్నది, దేంట్లోనూ ఉన్నది, షూలో ఉన్నది, ఒక డబ్బాలో ఉన్నది. ప్రాబ్లం అంటే ఒక స్నేక్ ఏడు ఉన్నది, ఒక డబ్బాలో ఉన్నది, స్నేక్ ఉన్నది. అర్థమైందా? స్నేక్ డబ్బాలో ఉన్నది. ఆ డబ్బాను మీరు డబ్బా నుండి దూరం ఉన్నారు అనుకో, యు ఆర్ అవే ఫ్రమ్ బాక్స్, దెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ప్రాబ్లం. రైట్? ఫ్రీ ఫ్రమ్ ప్రాబ్లం. ఏ గరే और इसमें सांप है, ఇల్లు ఉన్నది కదా, ఇంట్లోనే ఒక పాము ఉన్నది అనుకో, ఇంట్లో మీరు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. तुम भी उसी घर में है और स्नेक भी उसी घर में, तो यू आर इन प्रॉब्लम और नॉट? हाँ, ऑलवेज प्रॉब्लम विल बी देयर. अच्छा होगा, बुरा होगा, काटेगा, नहीं काटेगा, कुछ तो होगा. समथिंग विल happen. So it means that every time you are in danger, insecure. क्या है? Insecure. Insecure. You are in danger. Danger zone. अभी भी कुछ भी हो सकता. चलो हो रहा है नहीं हो रहा है. पाम ఉన్నది ఇంట్లో, उदाहरण को पाम ఉన్నది, स्नेक है, वो हमको दिख नहीं रहा, लेकिन अंदर आते समय हमने देख लिया. अब अंदर आने के बाद वो कहाँ छुप गया हमको पता नहीं. మనకు తెలియదు अगर हमको पता नहीं. सो हमेशा हमारे दिमाग में क्या रहेगा? What will happen? डर. अब काटा क्या तब काटा, ఎప్పుడు వస్తుందో ఏడవస్తుంది, కిచెన్ లో ఉన్నదో బెడ్రూమ్ లో, టాయిలెట్ లో ఉన్నదో వాష్రూమ్ లో, ఎప్పటికి భయం ఉంటుందో ఉండదా? సో ऑलरेडी यू आर सफरिंग विद फियर. उसने काटा नहीं आपको, स्नेक ने नहीं काटा, फिर भी तुम डर से परेशान हो, डर तुमको काट रहा है. ఏం చేస్తున్నది? ఫియర్ ఇస్ బైటింగ్, ఇట్ ఈస్ బైటింగ్. స్నేక్ నే नहीं काटा, పాము ఇంకా కరవలే, కానీ భయం ఎవ్రీ టైం కరుస్తూనే ఉంది. అర్థమైందా? భయం ఎవ్రీ టైం అంటే ఇంకా ఫిజికల్ గా మీరు సఫర్ కాలే, ఫిజికల్ గా కాటేయలే పాము, మెంటల్ గా కాటేసేసి. మెంటల్ గా మీరు ఏమైతున్నారు? एवरी टाइम यू आर सफरिंग. तुमको डर है, अरे क्या होगा, कैसा होगा, ఏమైతుందో, ఏడున్నదో, ఇటు వస్తుందా, అటు వస్తుందా, పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, ఎప్పటికి భయం భయం. చూస్తే దొరుకుతలేదు, లోపలికైతే వచ్చింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫియర్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మైండ్. इफ इट विल बाइट then that is the problem of body. लेकिन बिना बाइट के ही बॉडी भी सफर हो रहा, स्वेटिंग आ रहा, क्या आ रहा? स्वेटिंग, पाल्पिटेशन हो रहा, धक 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 धक. पहले धक धक करता था, अभी धक धक ज्यादा करने लगा. ఫస్ట్ ఏమైంది? మెల్లగా కొట్టుకున్నది, 72 బీట్స్ పర్ మినిట్ ఉండేది, ఇప్పుడు ఏమైంది? 150 అయిపోయింది, डबल అయిపోయింది, 140 144 है. हो रहा है नहीं हो रहा? ये फियर का इफेक्ट बॉडी पे हो रहा है? हैपनिंग और नॉट? सो फिर समस्या क्या है? व्हाट इज द प्रॉब्लम? आइदर इट इज ऑफ माइंड और इट इज ऑफ बॉडी. अब इसको छोड़ के और कोई समस्या है? कोई समस्या नहीं. तो समस्या हमारा बॉडी और माइंड है. दिस इज द प्रॉब्लम. The source of problem is body and mind. Our body and mind. Not wife body or mind. Not mother's body or mind. Neither any relative's body or mind. The problem is our own body and mind. మంచిగా అర్థమైంది?
स्नेक तो दूर है, दिख रहा नहीं, लेकिन हार्ट बीट बढ़ गया, रेस्पिरेशन बढ़ गया, पसीना छूट रहा, नींद नहीं आया, सोएंगे, सांप आ गया अंदर, तो रात भर नींद आएगा? हाँ? लाइट बंद होगा? नहीं होगा। लकड़ी साथ में जो मिला గంట అయితే గంటే, కట్ అయితే కట్టే, ఏది ఉంటే అది చేతిలో. సో एवरी टाइम वी आर इन द फियर. तो जो भी प्रॉब्लम है पूरे वर्ल्ड में, इस दुनिया में, संसार में जो भी प्रॉब्लम है, वो प्रॉब्लम सिर्फ बॉडी और माइंड, उससे बड़ा कोई प्रॉब्लम. अगर समझो बॉडी है माइंड नहीं है तो प्रॉब्लम ही नहीं. సమస్య లేదు. ఇప్పుడు ఎందుకు బాధ ఇక్కడ కూర్చున్నారు? మీరు మీకు బాధ వేస్తున్నారు ఎందుకు? మా మిస్సెస్ ఇక్కడ చేసి, మా బ్రదర్ ఇక్కడికి పంపించి, మా తల్లి ఇక్కడ చేసి, మా తండ్రి ఇట్లా చేసి, ఏం ఆలోచన చేస్తున్నది? మైండ్ కదా. ఏం చేస్తున్నది? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ లేదనుకో ఫ్యూ మినిట్స్, అది సమస్య ఉంటుందా? సమస్య ఉంటుందా? మంచిగా అర్థమవుతుందా? సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎనీ అదర్ పర్సన్, నో అదర్ పర్సన్. ప్రాబ్లమ్ ఈజ్ అవర్ మైండ్, నో అదర్ పర్సన్. ప్రాబ్లమ్ ఈజ్ అవర్ మైండ్. Problem is our mind, our own mind, and our own body is the source of problems. Source ఏంటిది? బాడీ. సమస్యకు మూలం ఏంటిది? సమస్యలకు మూలం ఏంటిది? మన శరీరం, మన మైండ్. సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బండతోడు కొట్టి ఏడ తగులుతుంది? శరీరానికి తగిలింది. ఎవరన్నా బండతోటి కొట్టి శరీరం లేదు, ఏమైంది? ఎవరన్నా పిస్తోల్ తోటి కొట్టింది ఏడ తగులుతుంది? శరీరానికి కదా. శరీరం లేదు, ఏమైతుంది? కలుగుతుందా? సో ఇట్ మీన్స్ దట్ సోర్స్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం ఇస్ మైండ్ అండ్ బాడీ. మన ఓన్ శరీరం, మన సొంత శరీరం, మన సొంత मनसु is the source of every problem. अगर किसी ने गाली दिया, बेवकूफ बोला, और आपका सोचने का नहीं, दिमाग काम नहीं कर रहा, तो कुछ फर्क पड़ता है? जैसे कोई पागल है, पागल को मूर्ख बोलो, बेवकूफ बोलो, कुछ भी बोलो, वो कुछ देखता है तुम्हारे तरफ, ये क्या बोल रहा भाई, ये मुझे गाली दे रहा है, क्या अच्छा बोल रहा है, क्या कभी सोचता हो? कभी उसके लिए फर्क ही नहीं पड़ता. वो बेचारा अपने दुनिया में उसको जो चाहिए बोलता, जो चाहिए करता. पैंट पहनना है, नहीं पहनना है, अंगूठी रखना है, नहीं रखना है, उसकी मर्जी. आधा रखना है कि पूरा रखना है, कि शर्ट रखना है कि नहीं रखना है, कि झाड़ के नीचे बैठना है कि नाली में बैठना है, उसको मर्जी. उसके लिए नाली समुद्र क्या है? तालाब है. नाली नदी है, वो उसमें डुबकी मारते रहता, वो स्विमिंग करते रहता, उसको अच्छा लगता, उसके लिए कोई प्रॉब्लम नहीं है. समझ में आ रहा है? सो व्हाट इज द सोर्स ऑफ प्रॉब्लम? बॉडी एंड माइंड. इस दुनिया में और कुछ नहीं है. మన ఓన్ మనసు అండ్ శరీరం, ఈ రెండింటి నుండి ఒకవేళ ఈ రెండు లేకపోతే సమస్యలు అవుట్. మరి ఎట్లా? ద బిగ్ ఛాలెంజ్ నౌ, how to be free from body and mind. चैलेंज है. अब जिंदगी जीना भी है, चलना भी है, बीवी बच्चों के साथ में रहना भी है, फैमिली चलाना भी है. एवरीथिंग हैज टू बी, सब कुछ करना है. मोबाइल खरीदना है, उसमें बातें करना है, जॉब करना है, पैसा चाहिए, और वो सब बिना बॉडी एंड माइंड के होता नहीं. వితౌట్ బాడీ మైండ్ ఫ్యామిలీ నడపగలుగుతామా? ఇల్లు కట్టగలుగుతామా? కారు కొనగలుగుతామా? వైఫ్తో ఉండగలుగుతామా? అవన్నీ కూడా చేయాలి.
ఫ్రీ కూడా ఉండాలి ఎట్లా, ఎందుకంటే సోర్సే ఎడ వస్తున్నారు, ఎక్కడ ఆలోచన వస్తున్నది మీరు మైండ్, ఎడ వస్తున్నారు శరీరం. ఆలోచన మైండ్లో వస్తున్నది మందు కావాలని, ఆలోచన ఏమైపోతున్నది యాక్షన్లో కన్వర్ట్ అవుతున్నది, దాంతో క్రియ అవుతున్నది, దాంతో మీరు మందువాడ డబ్బులు ఇచ్చి కొంటున్నారు, లేకపోతే ఎట్లనో కొంటున్నారు, తీసుకుంటున్నారు, కలుపుతున్నారు, శరీరంలో వేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, దే ఆర్ म्यूचुअल फ्रेंड्स बॉडी एंड माइंड. जैसे मियाँ बीवी साथ में रहते वैसे ही बॉडी एंड माइंड का पहले से ही दे आर क्लोज फ्रेंड्स, क्लोजेस्ट फ्रेंड्स, बहुत नजदीक है, इतना नजदीक है कि वो तुम्हारा बात सुनता ही नहीं, कुछ भी कर लो. बॉडी एंड माइंड वोंट लिसन अस, हमको सुनता ही नहीं. समझ में आ रहा है बात, समझ में आ रहा है. వీళ్ళిద్దరూ మన మాట వినరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్లబండి ఎవరు నడిపిస్తారు? ఎడ్లబండి నడిపిరా, बैलगाड़ी चलाए, गुलकाट, कितने लोग चलाए, कितने लोग बैठे चलाए, देखे, कम से कम देखे, पता है, सबको पता है. ఉంటది ఎడ్లబండి ఒకటి ఉంటదని, ఎడ్లబండికి పోతే 2 గుర్రాల బండి ఉంటాయి, రథం, రెండు గుర్రాలు ఉంటాయి, రథాన్ని నడిపించేది ఎడ్లబండి. చూసేది అందరు महाभारत रामायण लो मिनिमम उसमें तो देखे होंगे. क्या होता उसमें? 2 घोड़े या 2 बैल क्या करते, खींच के, तो वो आदमी उनको चलाता क्या वो उनको चलाता? हाँ, बैलगाड़ी को आदमी चलाता या बैलगाड़ी आदमी को चलाता? हाँ, कैसे चलता? कंट्रोलिंग. हाँ, कंट्रोल. फॉर एग्जाम्पल कंट्रोलिंग चलता, लेकिन चलाता कौन? समझो बैलगाड़ी, बैल को बांध के, उधर बैल बांध के, तो कौन आता? आदमी आता, उसको बांधता पहले, वो गाड़ी से बांध देता और फिर वो रस्सी अपने हाथ में रखता और फिर शुरू कर. कौन चला रहा है? आदमी. आदमी चला रहा है. ये आदमी ये चला रहा है, किसको? 2 बैलगाड़ी को ये चला रहा है. आदमी चला रहा है कि नहीं चला रहा है? या बैलगाड़ी आदमी को चला रहा है? आदमी बैलगाड़ी को, ठीक है, ये पक्का है, इट्स ट्रू. ఇదే కదా నిజం. మనిషి నడిపిస్తాడు కదా, అవి నడిపియే కదా. लेकिन अपनी जिंदगी में ये बैलगाड़ी हमको चला, क्या हो रहा है? बैलगाड़ी हमको चला. बाहर की जिंदगी में हम बैलगाड़ी चला रहे, लेकिन अंदर की इनर वर्ल्ड में क्या हो रहा है? 2 बैल हमको चला, कि जिधर लेके गए उधर हम चले गए. ये जिधर लेके गए उधर हम, ये वाइन शॉप चले लेके गए तो वाइन शॉप गए, ये नाली में लेके गए तो नाली में गए. अब वो 2 बैल कौन है? एक माइंड है और एक बॉडी. माइंड एंड बॉडी. एक बैल माइंड और एक बैल बॉडी. ये दोनों जिधर खींच के ले जाते उधर हम चले. ఈ రెండు మనల్ని ఎటు గుంజుతే అటే ఆలోచన వచ్చింది. మైండ్ ఎవరికి? మైండ్ పెగ్గేయాలి అని ఆలోచన వచ్చింది. అది ఎవరికి చెప్తున్నది? బాడీకి. బాడీ ఏం చేస్తున్నది? నడుస్తుంది అటువైపు, ఒక్కొక్క అడుగు వేస్తున్నది वाइन शॉप में. अर्थमవుతుంది? ये बैल, ये एक बैल इसको बता रहा है कि भाई पीना, तो ये क्या कर रहा है? ओके ठीक है, चले. कहाँ जाना है? अमरावती वाइन्स में जाना है कि दुर्गा माता के वाइन्स में जाना है कि वेंकटेश्वर को वाइन्स में जाना है कि और क्या है, सिग्नेचर में जाना है कि जॉकी में जाना है, हॉकी में जाना है, किधर जाना है बोलो? उधर हम चले. किधर जा रहे? दोनों मिलके जा रहे. तुम्हारा बात सुनो, तुमको पता है कि पीने से बीवी गाली देती, पता, बाजू मेरा माँ गाली देती, बाप गाली देता, सब, फिर भी दोनों जा. समझ में? बॉडी क्या कर रहा है? माइंड की इच्छा को पूरा कर.
మనసు ఏం చేస్తున్నది, బాడీ ఏం చేస్తున్నది. మనస్సు ఫర్ ఎగ్जांपल మీ దోస్త్ అడిగినారు నాకు కొంచెం 90 ml కావాలి, మీరు ఏం చేస్తున్నారు, పంపి అలే ये ले 100 रुपए ये 200 ले फोन पे. वैसे ही माइंड एक बैल है, इसने बोला कि ये करना है, तो फिर वो दोनों मिलके, और तुम सोच रहे कि नहीं 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 करना है, नहीं करना, नहीं पीना है, नहीं पीना है, नहीं 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 सिगरेट नहीं, वो स्मेल आ रहा है, बच्चे को अच्छा नहीं है, बूढ़े को अच्छा नहीं है, ये तो ये दोनों सुन रहे दो बैल, ये दो बैल है हमारे जो चला रहे हैं, और जिधर चलाते उधर ही जा रहे हैं. अच्छे से आ रहे दिमाग में बैठ रहे मामाड़ी ना चल అనిపించింది, అరే నిన్ననే హ్యాంగ్ ఓవర్ అయింది, నిన్ననే వామిటింగ్స్ అయింది, నిన్ననే జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, మొన్ననే హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన. వద్దు అంటే వింటాయా? అవి అలవాటు, उसको आदत हो, उसका रूटीन आदत क्या है कि सवेरे उठे 4 बजे तो पहले जाके वाइन शॉप के सामने बैठ जाते, या सवेरे उठे बाथरूम में गए तो सिगरेट चाहिए, उसके बगैर बाथरूम. माइंड क्या बोलता है, बिना सिगरेट पिए तेरे को जाना नहीं, तो शरीर क्या बोलता है, मेरे को चाहिए सिगरेट चाहिए. हाँ, इज इट ट्रू? सिगरेट चाहिए तो मेरे को चाहिए, टेंशन आई तो चाहिए. माइंड को टेंशन आता है, माइंड शरीर को बोलता मार दम मार, तो ये दोनों हमारी बात सुनते नहीं दो भाई. तो अंदर की दुनिया में क्या हो रहा कि वो जिधर लेके गए उधर हम वो समस्या में लेके जाते हमेशा. जब ये अनकंट्रोल्ड है तो क्या करेंगे, ఏం చేస్తారు, మీ రెండెట్లు ఏం చేస్తాయి, అన్కంట్రోల్ కదా, కంట్రోల్ లేదు, ప్రతిసారి సమస్యనే నిర్మిస్తాయి. ఎవరు షేర్లలో పోయినాయి, ఎవరికో ఎక్కడికో పోయింది, ఒకరి గడ్డి తిన్నది, ఒకరి చేను తిన్నది, ఒకరి పంట నాశనం చేసింది, దెబ్బలు మీకు దెబ్బలు మీకు చేస్తున్నది శరీరం అండ్ మైండ్. తిట్లు अगर हमारा बैल जाके दूसरे के खेत में वो अगर फसल को नष्ट बर्बाद किया या नष्ट किया तो क्या होगा, गाली किसको मिलेगा, ओनर को मिलेगा. इज अ ओनर, और ओनर को गाली मिलती है, और लेकिन ओनर को समझ में नहीं आता कि इन दोनों को कंट्रोल में कैसे. ఓనర్ అర్థమైతే లేదు జీవితం, ఈ రెండు ఎట్లను ఎట్లా నా ఆధీనంలోకి తీసుకోవాలి, ఎట్లా దాన్ని నియంత్రించి కంట్రోల్ మీద రఖనా, వీటిపైన ఎట్లా రెండింటిని నా అదుపులోకి తీసుకోవాలి, ఏం అర్థమవుతుంది. అందుకే జీవితంలో సమస్య సమస్య, గోల్ 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 గోల్, पूरा जिंदगी बर्बाद. क्यों, दोनों हमारी बात, बीवी बात नहीं सुन रही, ये अलग बात है, बच्चे बात नहीं सुन रहे, माँ बाप ऐसा उनको लगता है कि, लेकिन प्रॉब्लम वो नहीं है. प्रॉब्लम हमारा माइंड हमारा बात नहीं सुनता, हमारा बॉडी हमारा बात नहीं सुनता. हम कुछ भी कर लिए तो बात नहीं सुनता, और हमेशा समस्या क्रिएट करता. अनकंट्रोल्ड बॉडी एंड माइंड विल क्रिएट ऑलवेज प्रॉब्लम. समझो तुमको कोई लड़की या कोई अच्छी लगी और तुमने जाके हाथ पकड़ लिया, उदाहरण क्या हो आया किधर, दिमाग में. कौन किया एक्शन, बॉडी, और अपमान किसका हो रहा ना, हमारा. अब हमारा क्या है वो समझ में नहीं आ रहा, अर्थ है ना. सो एवरी प्रॉब्लम इज एसोसिएटेड विद बॉडी एंड माइंड. किसी को कभी दोषी नहीं करना. 100% ये हमको दिमाग में बिठाना है कि आई एम ऑल एंड सोल रिस्पॉन्सिबल बिकॉज माई बॉडी एंड माइंड इज नॉट लिसनिंग मी. मेरा शरीर और मेरा मन मेरा बात नहीं सुन रहा है, तो दुनिया में दूसरा कौन सुनेगा, दूसरा कोई नहीं सुनता. चाहे तुम किसी के बाप हो या चाहे किसी के तुम बेटे हो, कुछ भी हो, तुम्हारा खुद का माइंड और खुद का बॉडी तुम्हारा बात नहीं सुन रहा है, इट इज नॉट लिसनिंग यू. अब दूसरा कौन सुनेगा दुनिया में, दैट इज नॉट पॉसिबल. अब क्वेश्चन है कि जब बॉडी और माइंड समस्या है तो उससे बाहर कैसे आए, कैसे
अब ऐसा नहीं है कि मैं शरीर को मेरे रूम में बेडरूम में बंद करके मैं जाता हूँ, ऐसा होता? या मेरे माइंड को मैं लॉकर में डाल के SBI लॉकर में डाल के जाऊंगा, ऐसा होता? कि देखिए कि SBI में गए और थोड़ा मेरा माइंड को रख दो अंदर, लॉकर में रख दो, అట్లయితే లేదు నా శరీరాన్ని పెట్టు లాకర్, అట్లయితే ఇది 1 కోటి రూపాయలు తీసుకో, శరీరంతో పరేషాన్ అయిపోయి चलो इसको इधर बंद कर उधर लोन అట్లా ఏమన్నా అయితే మరి ఏం చేస్తాం? आओ यही जिंदगी जीने का तरीके को सीखना है, దీన్నే మనం నేర్చుకోవాలి. హౌ టు లివ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇది అర్థం కాకనే ప్రతి మనిషి సమస్యలో ఉన్నాడు. నాట్ ఓన్లీ వి, ఎవ్రీ పర్సన్ ఆల్మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ट्रबल, फंस गया इस दुनिया के चक्कर में, वो फंसा, उसको समझ में नहीं आ रहा बाहर कैसे आ. वो क्या सोच रहा है कि दुनिया से बाहर कैसे आ. तुम्हारी बॉडी और माइंड की गुलामी से बाहर, तुम्हारे बॉडी एंड माइंड के गुलामी से बाहर आओ. दुनिया से बाहर आने की जरूरत. ప్రపంచం నుండి ఏడి పారిపోతారు, ఎక్కడికి పోతారు? చంద్రమాకి వెళ్తారా, లేకపోతే మార్క్స్ ఉన్నది, చాలా ఉన్నాయి గ్రహాలు, ఏడికి పోతారు? ఏడి వేరే ప్రపంచమే, कहीं भाग नहीं सकते. तो इसलिए मुक्त होना है तो हमारे बॉडी और माइंड से फ्री होना है, then you will be free from all problems. But क्वेश्चन है, सवाल है, ప్రశ్న ఏంటిది? ఎట్లా ఫ్రీ అవ్వాలి? ఈ మనసు, ఈ శరీరం బానిసత్వం నుండి ఎట్లా ఫ్రీ అవుతారు? कैसे होगा? मेडिटेशन हो गए, बट हाउ? कैसे करोगे फ्री? फ्री दैट इज द क्वेश्चन. अगर ये समझ में आ गया तो फिर समझो कि धीरे धीरे समस्या से बाहर निकल रहे. पहले अपने आप को सन्यासी बनाना. अपने आप को सन्यासी बनाना पड़ेगा अंदर से. इनर वर्ल्ड में यू हैव टू बी इनर वर्ल्ड. किसी चीज से अटैचमेंट नहीं. अब ये धीरे धीरे कैसे ओवरकम करना, ये तो बहुत बड़ी बात होगी, लेकिन छोटी बात क्या है, చిన్న విషయం ఏంటి? ఏదైనా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఏ విషయమైనా, ఏ వస్తువు అయినా, ఏదైనా కానీ, जो बर्थ लिया वो डेथ होता है उसका, उस चीज का जन्म और मरण. जो पैदा हुआ वो मरेगा. ఏదైతే జన్మించిందో అది చనిపోతుంది. जो कुछ भी रहे, अब समझो तुम्हारे दिमाग में क्रेविंग आया कि पीना, अब बढ़ रहा है. क्या हो गया? ये छोटा है, एक छोटा और फिर बड़ा, ये बढ़ रहा है और धीरे धीरे बढ़ रहा है और बढ़ रहा है. तो ये इसका क्या हुआ? ये क्रेविंग का जन्म हुआ कि नहीं हुआ? क्या हुआ? बर्थ होगा इसका. तो इसका डेथ होगा कि नहीं? डेथ भी होगा, लेकिन हम वेट नहीं कर, हम वो एक्शन कर रहे. మన ప్రాబ్లం ఏంటిది? ఆలోచన వచ్చిన వెంటనే యాక్షన్ లో దిగిపోతాం. हम क्या करते हैं? हम वेट. हम क्या करते हैं? యాక్షన్. మనం ఏం చేస్తాం? యాక్షన్ చేసి పడేస్తాం. క్రేవింగ్ వచ్చింది వచ్చింది వచ్చింది, కానీ సిద్ధాంతం ఏంటిది? న్యాచురల్ ప్రిన్సిపల్ ఏంటిది? ఈ పృథ్వీ యొక్క, ఈ ప్రకృతి యొక్క, ఈ సృష్టి యొక్క, ఈ ప్రపంచం యొక్క సిద్ధాంతం ఏంటిది? ఏది గుర్తుందో అది చనిపోతుంది. क्रेविंग भी अगर पैदा हुआ तो क्रेविंग भी, बस हमको पेशेंस, हमको क्या करना है? पेशेंस, ఓపిక. మనకేముండాలి? సహనం, ఓపిక. వస్తుంది, పెరుగుతుంది, బట్ చూస్తున్నాం ఇంకా బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చింది. कोई भी चीज हो, नॉट ओनली क्रेविंग, एंगर हो, जेलसी हो, हेट्रेट हो, कुछ भी हो, फ्रस्ट्रेशन हो, एंजाइटी हो, डिप्रेशन हो, हर चीज जिस चीज का जन्म हुआ
समझो गुस्सा पैदा हुआ अंदर और पैदा होके बढ़ेगा 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 समझो आग लगी ఎక్కడైనా అగ్గి జరిగింది అనుకోండి అగ్గి పెరుగుతున్నది 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 ఏమైతే మా అంటే ఒక 6 నెలలు ఎన్ని నెలలు 6 నెలలు వర్షం వస్తుంది వర్షం వస్తుంది अग्गी पेरिगी पेरिगी ఏమైతది बस हमको उसमें और पेट्रोल नहीं डालना ऑटोमेटिक ఇంకా మనం దాంట్లో కిరోసిన్ గాని పెట్రోల్ గాని कट्टेल गानी जस्ट हमारे तरफ से हम उसमें कोई पेट्रोल नहीं डाल बस इतना का वो ऑटोमेटिक ఫర్ ఎగ్జాంపుల్ మంట మండుతున్నది మీరు దాంట్లో కట్టెలే ఏమైంది కట్టెలు ఉన్నంత వరకు మండుతుంది కట్టెలు అయిపోయిన తర్వాత దాన్ని మీరు కట్టెలు వేస్తూనే ఉన్నారు కట్టెలు వేస్తూనే ఉన్నారు కట్టెలు వేస్తూనే ఉన్నారు ఏమైంది సో ఎవరు వేస్తున్నారు కట్టెలు ఇదే జీవితంలో తప్పు చేస్తాం ఏ हम गलती करते हैं हम क्या करते हैं बाहर तो समझो अच्छा बुरा है हम भी उसमें ऐड करते रहते हैं हमारे तरफ से तो हमको क्या करना है पेशेंसली उस चीज को ऑब्जर्व क्या करना है ऑब्जर्व देखना किधर इस दुनिया में नहीं अंदर इनसाइड मेरे को गुस्सा आ रहा है मुझे फ्रस्ट्रेशन आ रहा है मेरा क्रेविंग आ रहा है నాకు ఏమొస్తున్నది తాగాలనిపిస్తున్నది నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది నాకు మందు తాగాలనిపిస్తున్నది నాకు మటన్ తినాలనిపిస్తున్నది నాకు చికెన్ తినాలనిపిస్తుంది ఒకరిపైన కోపం వస్తున్నది సో బయట కాదు లోపల కూడా ఇన్సైడ్ इंट्रोस्पेक्शन इनर वर्ल्ड अंदर देखना शुरू करना और जैसे जैसे तुम अंदर देखोगे वैसे वैसे क्या होगा धीरे 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 जो बढ़ रहा था वो घटेगा जो बढ़ रहा था वो कोई है जो इंसान जिससे पैदा हुआ मरा ही नहीं ऐसा है नहीं जो पैदा होता है मरा ऐसा कोई चीज है जो शाश्वत है कुछ भी नहीं एवरीथिंग इज जो जन्मा जो जन्म लिया वो मरेगा ही జన్మించింది ప్రతిదీ మరణిస్తుంది మరణానికి గురైతుంది ఇది సృష్టి యొక్క प्रिंसिपल सिद्धांतम तो इसीलिए वो क्रेविंग रहे क्या गुस्सा रहे क्या कुछ भी रहे अगर तुमको ऑब्जर्व करने का कैपेसिटी डेवलप हो गया धीरे धीरे वो धीरे धीरे तुम्हारा एंगर क्रेविंग एनीथिंग अब ऑब्जर्व कैसे करोगे जैसे समझो विचार आया माइंड में మనసులో ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే మీరు అబ్జర్వేషన్ మనసు ఆలోచన చేస్తున్నది ఏం చేస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగాలనిపించింది ఎక్కడ వచ్చింది ఆలోచన మీరేం చేశారు అబ్జర్వేషన్ మైండ్ లో ఈ ఆలోచన వచ్చింది అబ్జర్వ్ చేసిరా పెరుగుతున్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది పెరుగుతున్నది సో ఈ అబ్జర్వర్ ఎవరు ప్లీజ్ అబ్జర్వర్ మైండ్ లో ఆలోచన వచ్చింది ఆ ఆలోచనను అబ్జర్వ్ ఒకరు చేస్తున్నారు సంథింగ్ ఈజ్ అబ్జర్వింగ్ దట్ థింకింగ్ హూ ఇస్ దట్ అబ్జర్వర్ అబ్జర్వ్ ఎవరు చూస్తున్నారు మనసులో ఇట్లా ఆలోచన వచ్చింది ఎవరు చూస్తున్నారు మనం అంటే ఎవరు బాడీ చూస్తుంది మైండ్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఉన్నది పడుకొని ఉన్నది చనిపోయింది కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి చెవులు అలాగనే ఉన్నాయా పైన పడుకోబెడతారు కదా ఏమైంది పడుకోబెడతారు కదా ఏమైతుంది అప్పుడు ఏమైతుంది చెవులు ఉండే లేవా అప్పుడు
వింటాయా? ఏడుస్తుంటే మరి ఏడు అబ్జర్వ్ చేస్తుంటే చెవులు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చేస్తున్నారు? ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? కాన్షియస్నెస్. ఆలోచనను ఒక విషయం అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఆ అబ్జర్వ్ చేసే థింగ్ ఏంటి? कौन सी चीज है जो ऑब्जर्व कर रही है माइंड को, कि माइंड ऐसा ऐसा कर रहा है, माइंड सोच रहा है, माइंड कार का सोच रहा है, बिल्डिंग का सोच रहा है, रियल एस्टेट का सोच रहा है, पैसे का सोच रहा है, बीवी का, बच्चे का, सब सोच रहा है, लेकिन ये ऑब्जर्व कौन कर रहा है? दैट इज कॉन्शियसनेस. कौन कर रहा है? कॉन्शियसनेस. स्पृहा, होश, कॉन्शियसनेस. దాన్ని ఏమంటారు? స్పృహ, హోష్, సోయి. దీన్ని ఏమంటారు తెలుగులో? సోయి. దట్ ఈస్ అబ్జర్వింగ్. ఆ సోయి ఏం చేస్తున్నది? ఈ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది? మైండ్ని అబ్జర్వ్ చేస్తుంది, బాడీని అబ్జర్వ్ చేస్తుంది. అర్థమవుతుంది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ మైండ్. ఓకే, మైండ్ అండ్ బాడీ. ఇది ఏం ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? కాన్షియస్నెస్. సో వీ షుడ్ బి సెపరేట్ ఫ్రమ్ బాడీ అండ్ ఈ రకంగా మనం ఏం కావచ్చు? శరీరం, మన మనస్సును, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లున్నాము, ఈ ఇల్లుని చూడగలుగుతాం. ఇల్లు ఉన్నది కదా పెద్దది, ఎన్ని అంతస్తులు ఉన్నాయి? ఒక 4 ఫ్లోర్ బిల్డింగ్ అనుకోండి, 4 ఫ్లోర్లు ఉన్నాయి. దీన్ని మనము ఇక్కడ నుండి చూడగలుగుతామా? ఏం కావాలా? దీని నుండి ఫస్ట్ బయటికి పోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ నుండి ఏమైపోయి ఇక్కడ నుండి కనిపిస్తుంది మొత్తం, దీని నుండి మనం బయటికి పోవాలి. బయటికి పోతే దీన్ని మొత్తం చూడగలం. అదే విధంగా ఈ కాన్షియస్నెస్ ఇప్పుడు దీంట్లో మింగల్ అయిపోయింది. అర్థమైతలేదు. సో ఈ కాన్షియస్నెస్ మెల్లమెల్లగా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసింది అనుకో బాడీ నుండి అండ్ మనసు నుండి, देन दिस कॉन्शियसनेस, ये जो होश है, हिंदी में क्या बोलते हैं उसको? होश, कॉन्शियसनेस, स्पृहा, ये ऑब्जर्व कर सकता बॉडी और माइंड को कि क्या कर रहा है. पूरा शरीर का जांच कर सकता, शरीर अभी क्या कर रहा है, माइंड अभी क्या सोच रहा है. अर्थमవుతుందా? So this is the art of living, that you should separate yourself little from your body and mind. अब जैसे तुम बॉडी और माइंड से थोड़ा सेपरेट हो गए तो फिर ఏం అర్థమైతే మనకు? శరీరంకు నొప్పున్నది నాకు, మైండ్ లో ఆలోచన నడుస్తున్నది నీళ్ళలో. అర్థమైంది? ఇది మన కొరకు ఒక శరీరం. మైండ్ నా మైండ్ కాదు, అదొక మైండ్, ఇదొక శరీరం, ఇదొక మనసు. ఇక నాదన్నది पेन, दर्द हो रहा है, घुटनों में दर्द हो रहा है, మోకాళ్ళు నొస్తున్నాయి, శరీరాన్ని నీవుగా. ఇప్పుడు ఏమైపోయినావు నువ్వు కాన్షియస్ గా సెపరేట్ అయ్యి ఎట్లయితే మనం ఒక మిగతా వాళ్ళని చూడగలుగుతున్నామో అలాగనే ఇప్పుడు నన్ను నేను చూడగలుగుతున్నానా? లేదు. నేను మిమ్మల్ని చూడగలుగుతున్నా, కానీ నన్ను నేను చూసేంత స్థాయికి రావాలి. దట్ ఇప్పుడు నా కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి బయట, బట్ నా కాన్షియస్నెస్ నా కళ్ళని చూస్తున్నాయి, నా కళ్ళు ఏం చేస్తున్నాయి. నా కాన్షియస్నెస్ నా ఆలోచన చూస్తున్నాయి, నా మైండ్లో ఏం నడుస్తుంది. కాన్షియస్నెస్ ఈ శరీరాన్ని అబ్జర్వ్ చేస్తున్నది. ఇది ఎట్లా నిలబడ్డది, ఏం చేస్తున్నది, బాడీలో ఏ భాగంలో ఏమైతున్నది, ఎవరు ఫీల్ అవుతున్నారు? కాన్షియస్నెస్. స్పృహ అన్నది ఎలాగైతే మనం మిగతా బాడీ మిగతా మనుషులను అబ్జర్వ్ చేస్తామో, अरे तू गलत कर रहा है, ये शर्ट अच्छा नहीं है, दूसरा पैंट पहन ले, कटिंग कर ले, मूंछ निकाल, भाग, कुछ भी कर. कौन करते? दूसरा. మన కనిపిస్తాయా? అంతే. ఇంకో వ్యక్తి అబ్జర్వ్ చేస్తారు. కానీ రియల్ లైఫ్ లో ఏమైపోతుంది, మెల్లమెల్లగా మీరు ఒకవేళ మీ కాన్షియస్ లెవెల్ ఇంప్రూవ్ అవుతా ఉంటే, మీ సోయి పెరుగుతూ ఉంటే ఏమైతుంది, మిగతా వాళ్ళను
మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది, మీ బాడీని మీరు అబ్జర్వ్ చేస్తారు. ये आके दूसरों को देखेंगे और आंखों को तुम लोग. ఈ కళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తాయి, ఈ మైండ్ ఈ ప్రపంచాన్ని కొరకు థింక్ చేస్తూ ఉంటుంది. మీరు మీ మైండ్ ని చూస్తాం. उस लेवल पे आ गए. You will come to that stage. अब इससे क्या हो गया, तुम शरीर से थोड़ा सा अलग हो गए, दूर हो गए, लिटिल डिस्टेंस, लिटिल थोड़ा सा डिस्टेंस मेंटेन किया तो ऑटोमेटिक तुम्हारे सारे प्रॉब्लम जो शरीर और बॉडी के आपको तुम्हारे नहीं है प्रॉब्लम कहने के है, लेकिन अभी वो शरीर के हो गए, हमारा नहीं. वो बॉडी के हो गए, हमारा नहीं. वो మైండ్ का हो गया, हमारा नहीं. నొప్పున్నది ఇప్పుడు కూడా శరీరంలో నొప్పున్నది, బాధ ఉన్నది అంటే కాన్షియస్ లేనప్పుడు ఎలాగైతే ఉండేనో అంతే బాధ, అంతే నొప్పి, అంతే ఇబ్బంది ఉన్నది. కానీ ఇప్పుడు నాది కాదు శరీరం. क्या हो गया, अब मेरा नहीं है. మంచిగా అర్థమవుతుందని చెప్పి ఇప్పుడు ఏంటిది, శరీరానికి బాధ ఉన్నది, నాకు కాదు, నేను సెపరేట్ అయ్యి నేనన్న విషయాన్ని अब मेरा नहीं है. अब सब शरीर समान, ये भी शरीर है मेरे लिए, वो भी शरीर है, वो भी शरीर है, वो भी एवरीथिंग इज इक्वल. अब मेरा तुम्हारा खत्म, ये मेरा तुम्हारा कॉन्सेप्ट खत्म, ये मेरा माइंड तुम्हारा माइंड कॉन्सेप्ट, माइंड माइंड, मन मन, మనసు మనసే, నాది నీది అన్న భేదం. సో ఇప్పుడు మిగతా వాళ్ళని ఎట్లానైతే మీరు అబ్జర్వ్ చేస్తారో మీ మనసును మీ బాడీని కూడా అబ్జర్వ్ చేసే స్థాయికి రాగలుగుతారు. యూ కెన్ కమ్ టు దట్ స్టేజ్ వేర్ యూ కెన్ అబ్జర్వ్, యూ కెన్ సీ వాట్ యువర్ మైండ్ ఈస్ థింకింగ్, what your body is doing, whether it is eating or drinking or sleeping or taking bath, whatever. ఏ స్థాయికి వచ్చేస్తాం మెల్లమెల్లగా మన శరీరాన్ని మన మనసును గమనించే స్థాయికి మెల్లగా समझ में आया जो इसके ఇంతకు ముందు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య ఇప్పుడు కూడా ఉన్నది, కానీ మన వే ఆఫ్ लिविंग चाहिए. पहले मैं शरीर था, अब सिर्फ शरीर रह गया, मेरा तुम्हारा नहीं. इट इज ए सिंपल ड्रॉप. फॉर एग्जांपल ఈ వలలు ఉన్నాయి, ఇవన్నీ డ్రాప్స్ ఉన్నాయి, ఇది ఒక డ్రాప్స్, డ్రాప్స్ నాది నీది, వి ఆల్ ఆర్ డ్రాప్స్. अब ये सिर्फ ड्रॉप्स, सॉफ्ट ड्रॉप्स. इसका जड़े किधर है, समुद्र में, और यहीं से उठे थे वो ఇక్కడ నుండే పైకి లేచినాయి. అర్థమవుతుందా, ఎక్కడ నుండి పైకి లేచినాయి, సముద్రం నుండి పైకి లేచినాయి, సెపరేట్ అయింది. సెపరేట్ కావడం మూలంగా ఈయన మహేష్, ఈయన సురేష్, ఈయన భూమేష్, ఈయన రూపేష్, ఈయన గణేష్, ఈయన తిరుమలేష్, डिफरेंट डिफरेंट नेम्स. जब फिर वो इकट्ठा होंगे तो फिर से अब कोई रूपेश नहीं, कोई गणेश नहीं, कोई महेश नहीं, कोई सुरेश नहीं, कोई रमेश नहीं, कुछ. So you will come to that stage in your in this birth, not after that. జీవన్ జీతే అంటే ప్రాణం ఉండంగానే, శ్వాస నడవంగానే మీరు ఆ స్థాయికి మనం फिर वो चीखना चिल्लाना खत्म. मुझे ऐसा बोला, मुझे ऐसा किया, मेरे को मारा, मेरे को पीटा, मेरे को गाली दिया, मेरे को अच्छा बोला, बुरा बोला, सब वो शरीर का, तुम्हारा नहीं है, कोई नाता नहीं. समझ में? पहले क्या था कि इस वॉल को छूते ही करंट लगता, अब तुम थोड़ा से करो, करंट अभी भी है लेकिन तुम छू नहीं रहे. ఇప్పుడు కూడా కరెంటు ఈ గోడలో ఉంది కానీ మనం ముట్టుకో. समझ में? पहले हम खुद वाल थे, ఎందుకంటే ముందు మనం
శరీరం. ఇప్పుడు అంటున్నారు కదా, ఎవరు చూస్తారు మైండ్ అంటే శరీరం. నాట్ శరీరం, యు ఆర్ నాట్ అ బాడీ. మనం శరీరం కాదు అన్న విషయాన్ని ముందు అర్థమైతే అది ఇట్లా ఓన్లీ నేను చెప్పడం మీరు వినడం వల్ల అర్థం కాదు. మీరు ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా అనుభవిస్తారు. లేకపోతే ఇట్లా అర్థం కాదు. ఊరికే రాసుకొని చర్చ చేసుకుంటే దట్ విల్ నాట్ कम इनटू द प्रैक्टिकल. आपको उतरना पड़ेगा उसमें धीरे 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 धीरे. देन यू कैन ऑब्जर्व दैट अवे. अब ये जो क्रेविंग है, समझो ये बॉडी में क्रेविंग आ रहा है, तो वो क्रेविंग बॉडी का है, तुम्हारा नहीं है. यू विल नॉट इन्वॉल्व. अब तुम दूर हो गए. जैसे इसमें करंट है और मैं नहीं छू रहा है करंट, समझ में. और ये बॉडी, दिस बॉडी tomorrow day after tomorrow it will vanish. ये चलेगा लेकिन तुम रह जाओ. कॉन्शियसनेस विल बी देयर. क्योंकि बॉडी का कोई देयर इज नो गारंटी. ये वॉल कभी भी गिर सकती है, लेकिन तुम्हारा को कोई फर्क नहीं पड़ता. है तो भी फर्क नहीं, नहीं है तो भी फर्क नहीं. करंट है तो भी फर्क नहीं, करंट नहीं है तो भी. लेकिन जब तुम इससे अटैच हो जाओगे तब तुमको शॉक लगेगा. हाथ निकाल लो. अब हाथ निकालने का मतलब है कि कॉन्शियस हो जाओ, होश में आ जाओ. बस సోయిలోకి రావాలి, తెలుసుకోవాలి. స్పృహలోకి రావాలి. ఇప్పుడు నిద్రలో, మత్తులో, ఇప్పుడు నిద్ర మత్తులో. కేవలం only the thing is we should be observer, we should not a doer. బాడీ అండ్ సెపరేట్ ఎట్లయితే సమస్య బాడీ అండ్ మైండ్ ఇది కదా. సమస్య ఎక్కడ ఉన్నది? బాడీ అండ్ మైండ్ లో ఉన్నది. మీరు దాంతో అటాచ్ అయి ఉండదు, डिटैच. समझ में? समझो तुम बैलगाड़ी में बैठे और बैलगाड़ी खींच के ले गया. किसी के खेत में गया, कि किसी के घर में गया, किसी के वाइन शॉप में गया, कि मॉल में गया, कि सिनेमा में गया. जिधर बोले उधर खींच के लेके जा, ठीक है. और तुम उससे उतर गए और वो किधर गया? कोई बात, कोई समस्या? लगाम छोड़ दे. जो लगाम था ताड़ा తాళ్ళేనా ఇంకా వేరే వర్డ్ ఏమో ఉంటుంది ఇక్కడ. మీరు ఫార్మర్స్ లేనట్టున్నారు. అదేమంటారు? పగ్గాలు. ఎస్, పగ్గాలు. ఏమైంది? పగ్గాలు వదిలేసి పగ్గాలు పట్టుకుంటేనే షాక్, పగ్గాలు వదిలేస్తే फ्री. बॉडी माइंड को बस ऑब्जर्व करने का कि क्या बस. अब तो పగ్గాలు వదిలేసినాం, చూస్తున్నాం ఏం చేస్తున్నాం. ఇటు పోతున్నాడు, कोई फर्क नहीं, कुछ फर्क नहीं. కానీ దాంతో అది మూరలోకి వెళ్ళింది, మీరు మూరలోకి వెళ్ళిపోతారు. అది లోయలో పడ్డది, మీరు లోయలో పడతారు. పడతారా పడరా? సో అలాగనే మన జీవితంలో ఈ శరీరం అండ్ మైండ్ నుండి డిటాచ్ కొంచెం లిటిల్ డిస్టెన్స్. డిటాచ్ అంటే పైగా శ్వాస నడుస్తున్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి డీప్లీ. when you go inside deep and deep and deep and deep, you will see separation from body and mind. ఎలాగనైతే మనం లోపలికి లోతుగా మన మనసు లోపలికి వెళ్తూ ఉంటామో అలాగలాగా ఈ శరీరం మనసు నుండి మెల్లగా డిటాచ్ అవుతాం. సో ఈ బాధల నుండి ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే ఏంటి? శరీరం అండ్ మైండ్ నుండే. మోక్షం అంటే శరీరం అండ్ మైండ్ నుండే దూరం. జస్ట్ డిటాచ్మెంట్ ఈజ్ మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఎటో పోవడం, స్వర్గంలో ఎన్నో ఉన్నది ఏం లేదు. सब घूम के आ गए, सब जिधर जाना है उधर गए, इधर भी कुछ नहीं है. क्या है? डिटैचमेंट इज व्हाट इज दैट? स्वर्ग. अर्थ है ना? डिटैचमेंट इज मोक्ष. तुम अपने बॉडी और माइंड से थोड़ा सा
लिटिल डिस्टेंस मेंटेन किए, दैट इज मुक्ति, फ्रीडम, लिबर्टी, मोक्षम, दैट इज अबोव दैन ది స్వర్గం. స్వర్గం కంటే కూడా ఒక స్టెప్ పైన. మోక్షం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గంలో ఉన్నారనుకో, స్వర్గం ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ నరకం. స్వర్గం ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ hell. Heaven is the other side of hell. सिक्के के दो पहलू है. अगर तुमको स्वर्ग चाहिए तो पक्का मान के चलो दूसरी तरफ नरक है. पैर फिसला के नरक में गिर. जहां स्वर्ग है वहां पे नरक है 100%. भूल में नहीं रहना. जहां स्वर्ग है, जहां जन्नत है, वहां पे जानना नहीं. बिना जानून के जन्नत नहीं है. వితౌట్ నరకం స్వర్గం లేదు. స్వర్గంలో ఉన్నాం అంటే నరకంలో ఉన్నట్టే. అర్థమైందా? అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్. ఇటు చిత్తుంటే అటు పట్టుంది. సో దిస్ ఈస్ ద డిటాచ్మెంట్ ఈజ్ అబోవ్ దాన్ ఎవరీథింగ్. अबोव दैट स्वर्ग. डिटैच. अब बॉडी एंजॉय कर रहा है तो तुम्हारे इसमें कोई हलचल नहीं. बॉडी दुख में है, सुख में है, अच्छा है, बुरा है, क्या हो रहा, माइंड में क्या चल रहा है, कभी नरक, कभी स्वर्ग, कभी कुछ. लेकिन तुम मोक्ष, तुमको मुक्ति मिल गई, तुम कॉन्शियस हो गए, तुम होश में आ गए. बस देख रहे, तमाशा देख रहे. बस दुनिया में तमाशा చంతే. ప్రపంచంలో బాధ, సుఖం, దుఃఖం, संतोषम, बाध नड़सने ఉంటాయి. सुख और दुख चलते रहता. बस तुम उसका पार्ट नहीं बने, बस ऑब्जर्वर हो. यू आर बिकम ऑब्जर्वर एंड दैट विल डेवलप विथ व्हाट यू टोल्ड यू. 3 थिंग्स. శీలాన్ని పాటించాలా, పంచశీల డైలీ అంటున్నారా? అబద్ధాలు ఆడద్దు, మందు మత్తు పదార్థాలు సేవించద్దు, వ్యభిచారం చేయద్దు, దొంగతనం చేయద్దు, జీవహింస, ప్రాణహింస. इससे दूर हो गए. अने अच्छे कर्म कर रहे, बुरे कर्म से दूर और मन को निर्मल कर रहे. इसका मतलब तुम ऑब्जर्वर बन रहे. You are going towards mukti, moksha, above than this world and now. Very deeply I am trying to explain. చాలా లోతుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయాలు. చాలా లోతుగా మీకు కొంచెం కూడా దాని పట్ల లైట్ వెలిగితే జీవితం అర్థమైపోతుంది. యూటర్న్ अर्थमవుతుంది. तो इसलिए बट सिर्फ सुनने से, सिर्फ लिख लेने से और रट्टा मारने से नहीं होता. కేవలం వినడం మూలంగా, చదవడం మూలంగా, జ్ఞాపకం పెట్టుకోవడం మూలంగా కాదు. ప్రాక్టికల్ గా దిగాలి. దిస్ ఈజ్ అన్ ప్రాక్టికల్ థింగ్, నాట్ అ థియరిటికల్, నాట్ అ హిస్టారికల్, నాట్ అ జియోగ్రాఫికల్ థింగ్, నాట్ అ ఇట్ ఈజ్ అన్ ప్రాక్టికల్ థింగ్. ప్రాక్టికల్ గా మీరు దిగితేనే మీకు అర్థమవుతుంది, లేదంటే పర్సన్. అర్థమైందా? ఓకే.